మదనాపురం అనే గ్రామంలో రామయ్య లక్ష్మయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవారు. వీళ్ళది ఉమ్మడి కుటుంబం. రామయ్యకు లక్ష్మయ్యకి ఇద్దరికి పెళ్ళవుతుంది. రామయ్య భార్య శాంతి, లక్ష్మయ్య భార్య షర్మిల. రామయ్య తన సొంత డబ్బులతో ధాన్యం నిల్వ చేసే గోడం పెట్టుకుంటాడు. దాంతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. లక్ష్మయ్య ఎంత చదువుకున్నప్పటికీ ఉద్యోగం లేక ఇంటి పనిని చూసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఒకరోజు ఉదయాన్నే రామయ్య లక్ష్మయ్య ఇద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరేయ్ తమ్ముడు లక్ష్మయ్య, మనకొక ధాన్యం గోడా ఉంది. ఇప్పుడు పండగ సమయం కాబట్టి ఈ గోడౌన్లో పనిచేయడానికి పనివాళ్ళు చాలా తక్కువ వస్తున్నారు. నాకు చేదోడు వాదోడుగా ఉండడానికి నువ్వు వస్తావా? అలాగే అన్నయ్య, పరాయి వ్యక్తిలాగా నన్ను ఇంతలు అడగాల చెప్పు. సరే తమ్ముడు, వేగంగా బయలుదేరి భోజనం చేస్తే నాతో పాటు వచ్చేసాయి. సరే అన్నయ్య, వేగంగానే బయలుదేరుతున్నాను. షర్మిల, నేను అన్నయ్య పనిచేసే ధాన్యం గోడ దగ్గరికి వెళ్తాను. అన్నయ్యకి కొంచెం సాయం చేస్తాను. ఎందుకంటే పండగ సమయం కదా, పని వాళ్ళు సరిగా ఎవరూ రావట్లేదు. నేను వెళ్తాను అని తన భార్యతో ఇలా అంటాడు. అలాగేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని తన భార్య షర్మిల అంటుంది. రామయ్య లక్ష్మయ్య ఇద్దరూ కలిసి ఒకే బండి మీద ధాన్యం గోడంకి చేరుకుంటారు. లక్ష్మయ్య బాగా చదువుకున్నాడు. కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తాడు. రామయ్య ఆ గోడంలో ఎక్కడ ఏం పని చేయాలి, ఎక్కడ ఏ బస్తాలు ఏపించాలి అని అందరికీ చెప్తూ ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా పనిచేసుకుంటూ ఉంటారు. ఇంటి దగ్గరున్న షర్మిల, శాంతి ఇద్దరూ కలిసి ఇంటి పనులను, వ్యవసాయ పనులను చక్కగా చేసుకుంటారు. షర్మిల, శాంతి తోటికోడల్లాగా కాకుండా సొంత అక్క చెల్లిలాగా ఉంటారు. ఇక రామయ్య పనిచేస్తున్న గోడంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరే శాంతయ్య. ఆ వ్యక్తి రామయ్య లక్ష్మయ్య వాళ్ళిద్దరూ ఒక్క మాట మీద ఉండడం చూసి ఎలాగైనా విడగొట్టాలి అనుకుంటాడు. గోడంలో డబ్బులు బిల్లు మొత్తం లక్ష్మయ్య చూసుకుంటాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఒక రోజున రామయ్య వేగంగా గోడానికి వస్తాడు. ఇదే అవకాశం అనుకుని శాంతయ్య రామయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, ఇంత తొందరగా వచ్చారేంటి? మీ తమ్ముడు లక్ష్మయ్య ఎందుకు రాలేదు? వస్తాడు సోమయ్య, ఈరోజు కాస్త లేటుగా వస్తాడు. ప్రస్తుతానికి నేను వచ్చానుగా, డబ్బులు బిల్లంతా తొందరగా వేయం కదా, అందుకే నేను కాస్త ఆలస్యంగా రమ్మని చెప్పాను. అయ్యా, మీరేమీ అనుకోపోతే ఒక్క మాట. మీరు మీ తమ్ముడి కంటే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు. మీ తమ్ముడి కంటే ఎక్కువ బాధ్యతల్ని మీరే వ్యవహరిస్తున్నారు. మీ తమ్ముడు కూడా కాస్త ఎక్కువ పని చెప్పొచ్చు కదండి. అదేంటి సోమయ్య, మా లక్ష్మయ్య బయటవాడు కాదు కదా. నా రక్తం పంచుకుని పుట్టి నా తమ్ముడు నా అంత కష్టపడకపోయినా పర్వాలేదు. అలా అని నేను అనట్లేదయ్యా. మీ కష్టం మీదే మీ తమ్ముడు బతుకుతున్నాడు. పైగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక రైసు గోడం కూడా కట్టుకున్నారు. ఇలా మీ తమ్ముడు కుటుంబాన్ని కూడా మీరే పోషిస్తే మీరెప్పుడు ధనవంతుడు అవుతారండి? మీ గోడంలో పనిచేసి మీ తమ్ముడు బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడయ్యే విధంగా ఉన్నాడు అని కాస్త రెచ్చగొట్టినట్టుగా మాట్లాడతాడు. ఈ విధంగా రామయ్య శాంతయ్య చెప్పిన మాటలు విని తన మనసులో రెండు కుటుంబాలు వేరువేరుగా అయిపోవాలని అనుకుంటాడు. శాంతయ్య చెప్పినట్లుగా నా తమ్ముడు నా గోడంలోనే పనిచేసి డబ్బులు సంపాదించి ధనవంతుడై నాకంటే ధనవంతుడైపోతున్నాడు అని అనుకుంటాడు. కాసేపట్లో లక్ష్మయ్య రామయ్య గోడం దగ్గరికి వస్తారు. అప్పుడు రామయ్య ఉండడు. లక్ష్మయ్య డబ్బులు లెక్కేస్తూ ఉంటాడు. అంతలో రామయ్య గోడానికి వస్తాడు. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు? నేను డబ్బులు లెక్కింపు చేశాను. సరేలే, ఎంతో ఘనకార్యం చేసినట్టుగా చెప్తున్నావు అని చిరాకుతో ముఖం తిప్పి కోపంతో వెళ్ళిపోతాడు. రామయ్య కోపాన్ని చూసి లక్ష్మయ్య, ఏంటి మా అన్నయ్య ఈరోజు ఇంత కోపంగా ఉన్నాడు? ఎందుకు? ఎవరితోనైనా గొడవ పడ్డారా? లేదా వ్యాపారంలో ఏదైనా నష్టం జరిగిందేమో అలా ఉన్నాడు అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజున లక్ష్మయ్య ఎప్పటిలాగానే ధాన్యం గోడానికి వస్తాడు. రామయ్య లక్ష్మయ్యని చూసి కోపంతో వెనక్కి తిరిగి ఉంటాడు. అది చూసి లక్ష్మయ్య రామయ్యతో ఇలా అంటాడు. అన్నయ్య, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఎవరితోనైనా గొడవ పడ్డావా? ఏదైనా వ్యాపారంలో నష్టం జరిగిందా అని అడుగుతాడు. లేదు, జీవితంలో నాకేం నష్టం జరగబోతుందా నేననుకుంటున్నాను. నాకు చివరికి మిగిలేదేమీ లేదు. నా జీవితం అంతా నా కుటుంబాన్ని పోషించుకునేసరికి సరిపోతుంది. ఇంకెప్పుడు నేను ధనవంతున్నయ్యేది అని కోపంతో అంటాడు. ఎందుకని ఎలా అనుకుంటున్నావు? నేను కూడా కష్టపడుతున్నాను కదా. ఎప్పుడు ఆడని మాటలు ఇప్పుడెందుకు అంటున్నావు? నేనే ఎక్కువ కష్టపడుతున్నాను. నాకొచ్చిన సంపాదనతో కుటుంబం ముందుకు సాగుతుంది. నీకొచ్చిన సంపాదనతో పోలిస్తే నేను కష్టపడే సంపాదనే ఎక్కువ.
కాబట్టి నేను ఒక ఆలోచనకు వచ్చాను. మన 2 కుటుంబాలు వేరే అయిపోతే ఎవరి కష్టం మీద వాళ్ళు బతకొచ్చు. ఆ మాటలు విన్న లక్ష్మయ్య ఒక్కసారిగా ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు. రామయ్య ఇంటికి వెళ్లి తన భార్యతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్తాడు. ఈ మాటలు విన్న భార్య శాంతి ఇలా అంటుంది. ఏవండి, ఎవరైనా చెప్పిన మాటలు విన్నారా మీరు? ఎందుకలా ఎప్పుడూ లేనిది ఇలా విడిపోదామని అంటున్నారు? ఏవైందని? మరిది గారు కూడా మీలాగే కష్టపడుతున్నారు కదా. మీకంటే బాగా కష్టపడాలంటే అతను చదువుకున్నాడు కాబట్టి కష్టపడలేకపోతున్నాడు. ఏదో మీరు చేసిన పనిలో సహాయం చేస్తున్నారు కదండి. ఇప్పుడు మనం వేరే అయిపోతే మరిది గారికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామేమో. మరిది గారికి తండ్రి తర్వాత తండ్రి లాంటోరు మీరు అలాగంటే ఎలా చెప్పండి? శాంతి మాటలు రామయ్య ఏమీ పట్టించుకోకుండా, ఇలాంటి సూక్తులు చెప్పకు శాంతి. నేను చెప్పేది నువ్వు చెయ్యి. అంతేగాని నాకు మంచి మాటలు చెప్పి నా ఆలోచనని మార్చాలని మాత్రం అనుకోకు. నేనైతే ఎవరు చెప్పినా ఈ ఆలోచనని మార్చుకోను. సరేలేండి, మీరు చెప్పిన నా మాట వినరు. ఏ రోజైనా మీకు మీ తమ్ముడు విలువ తెలుస్తుంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి నాడు ఎప్పట్లాగానే లక్ష్మయ్య గూడానికి వెళ్తాడు. లక్ష్మయ్య అందరితోనూ మంచి పేరుని సంపాదించుకున్నాడు. గూడెంలో పనిచేస్తున్న వాళ్లతో చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే లక్ష్మయ్య గూడెంలో ఉండే వాళ్ళందరి మనసులో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలా ఆనందంగా ఉన్న లక్ష్మయ్యని రామయ్య చూసి ఇలా అనుకుంటాడు. వీణ్ణి ఎలాగైనా ఈ గోడౌన్కి రానివ్వకూడదు. ఎందుకంటే నాకంటే మంచి పేరుని సంపాదించుకున్నాడు. నా గోడౌన్లో పనిచేసి వీడు కూడా కొత్తగా గోడౌన్ పెట్టే అవకాశం ఉంది. అప్పుడు మా తమ్ముడు నాకంటే ధనవంతుడైపోతాడు అని మనసులో అనుకుంటాడు. రామయ్య లక్ష్మయ్య ఇద్దరూ గోడౌన్ నుంచి ఇంటికొస్తారు. రే తమ్ముడు, నాకు అందరితో కలిసి ఉండాలని లేదు. ఎందుకంటే నేను సొంతంగా సంపాదించిన గోడౌన్ నుండి వచ్చిన డబ్బులు మన కుటుంబం కింద పెట్టేస్తున్నాను. దాంట్లో నాకు ఎటువంటి మిగులు లేదు. పోనీ నువ్వు ఉన్నావంటే నువ్వు సంపాదించిన సంపాదన అంటూ ఏమీ లేదు. నువ్వు కూడా నా మీద ఆధారపడి బతుకుతున్నావు. కాబట్టి నాకు కలిసి ఉండాలని లేదు. మన నాన్నిచ్చిన ఆస్తి వాటాలు వేసి తీసుకుందాం. సరే అన్నయ్య, నీ ఇష్టం. నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి. ఎందుకంటే నీ మనసులో కలిసి ఉండాలనే ఉద్దేశం లేనప్పుడు చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. నాకు కూడా ఇలాంటి గొడవలు పడడం ఇష్టం లేదన్నయ్య. కాబట్టి విడిపోవటమే మంచిది. అయితే ఉదయాన్నే మన ఆస్తి వాటాలు వేసుకుందాం. అలాగే అన్నయ్య అని చెప్పి పడుకుండిపో. తెల్లవారుజామున రామయ్య నిద్రలేచి లక్ష్మయ్య తలుపు కొడతాడు. ఏవైంది అన్నయ్య అని లక్ష్మి అడుగుతాడు. తెల్లవారింది, వేగంగా లేచి బయటికి రా, ఆస్తి వాటాలు వేసుకుందాం అని అంటాడు. తలుపు తీసుకుని లక్ష్మయ్య అతని భార్య షర్మిల బయటకొస్తారు. ఇదిగో చూడు తమ్ముడు, మన నాన్నగారు సంపాదించిన కొత్త ఇంట్లో నేనుంటున్నాను. పాతింట్లో నువ్వు ఉండు. అలాగే పళ్ళం భూమి నాది, మెరక భూమితో పాటు ఒక లోయ కూడా ఇస్తున్నాను. అన్నయ్య, నాకు మంచిల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఎలా ఒకలాగా సర్దుకుపోతాను. కనీసం పొలమైనా సరే మంచిదివ్వన్నయ్య. ఆ లోయలో చెత్త చెదరం అంతా కప్పబడి ఉంది. దాంట్లో ఎప్పుడూ నీరుండదు. నేనెలా వ్యవసాయం పండించగలను అక్కడ అని అడుగుతాడు. రామయ్య మాత్రం కొత్త ఇంటిని, నీరు సదుపాయం కలిగిన పొలాన్ని ఉంచుకుంటాడు. వాటితో పాటు ఒక పెద్ద నీటి బావిని కూడా తీసుకుంటాడు. లక్ష్మయ్య ఆ ఇంటి నుంచి పాత ఇంటికి కట్టుబట్టలతో వెళ్ళిపోతాడు. ఆ ఇల్లు చాలా రోజుల నుంచి పాడుబడిపోయింది. ఆ ఇంటిని చూసి లక్ష్మయ్య, అతని భార్య షర్మిల చాలా బాధపడతారు. ఇప్పుడు ఏం చేద్దామని ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఏవండి, మనం అలా బాధపడుతూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. ఎవరూ లేనప్పుడే ధైర్యంగా ఎదుర్కోగలగాలండి. అటువంటి శక్తి మనకుండాలి అని అంటుంది. అలా అని ఇద్దరూ ఒకే మాట మీద ఉంటూ మొదటిగా తన ఇల్లు మొత్తం శుభ్రంగా చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయం చేయడానికి మొదలు పెడతారు. పంట పండించడానికి పూర్తిగా అక్కడ నీరుండదు. ఏం చేస్తామని లక్ష్మయ్య ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు లక్ష్మయ్య దగ్గరికి షర్మిల వస్తుంది. అప్పుడు లక్ష్మయ్య షర్మిలతో ఇలా అంటాడు. షర్మిల, మనం వ్యవసాయం చేయడానికి చాలా ఆత్రుత పడుతున్నాం. కానీ అదంతా మెరక పొలం, దానికి నీరుండదు. ఇప్పుడేం చేస్తాం? ఎందుకండి అంతగా ఆలోచిస్తున్నారు? మనకి ఒక లోయ కూడా ఇచ్చారు కదా, దాన్ని శుభ్రం చేసి ఎక్కువ లోతు తవ్వి మట్టిని తీస్తే కొంత నీరు పడుతుంది. ఈలోపు వర్షం కురిస్తే నీరు అందులో నిల్వ ఉంటుంది అని సలహా ఇస్తుంది. అవును షర్మిల, ఎంత మంచి ఆలోచన నీకు తట్టింది. నా మనసు ఇప్పుడు కొంచెం కుదుటపడింది. ఇలా అనుకుంటూ ప్రొద్దుటే లేచి లోయ తవ్వడానికి లక్ష్మయ్య షర్మిల ఇద్దరూ బయలుదేరతారు. అక్కడ లోయను ముందుగా చిన్న చిన్న మొక్కలు, చెత్త చెదారమంతా తీసి బయట వేసి ఇనుము గుణపంతో మట్టిని తవ్వుతారు. ఇలా మట్టిని తవ్వగా దాంట్లో నుంచి మట్టి రాకుండా బంగారం వస్తుంది. ఎంత లోతుగా తవ్వినా బంగారం బాగా దొరుకుతుంది. లక్ష్మయ్య షర్మిల ఇద్దరు చూసి దేవుడు మాకు ఈ రూపంలో సహాయం చేశాడని అనుకుంటారు. ఆ బంగారాన్ని కొంచెం తీసుకెళ్లి
బంగారపు షాప్ అతనికి చూపిస్తారు. ఇది నాణ్యమైన బంగారమని అతను చెప్తాడు. ఆ బంగారాన్ని తీసుకుని కొంత డబ్బిస్తాడు. ఆ డబ్బులు తెచ్చి షర్మిలకిచ్చి మంచి ఇల్లు కట్టి ధనవంతులవుతారు. రామయ్య వాళ్ళు చెప్పుడు మాటలు విని ఎక్కువ అప్పులు పాలైపోతాడు. చివరికి తన సొంత గోడని కూడా అమ్ముకుంటాడు. అలాగే పొలాన్ని కూడా అమ్మేస్తాడు. అయినా కాని తన అప్పు ఇంకా తీరలేదు. తన దగ్గర మిగిలింది తన ఇల్లు ఒక్కటే. తన తమ్ముడికి చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ తన తప్పును తాను తెలుసుకుని తన తమ్ముని దగ్గరికి వెళ్తాడు. నన్ను క్షమించరా. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను బాధ పెట్టాను. తమ్ముడు, కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతున్నానురా. నేను అన్నీ పోగొట్టుకున్నాను. ఈరోజు నీ విలువ నాకు తెలిసింది. చచ్చా, అవే మాటలన్నయ్యా. నువ్వు నేను ఒకే తల్లికి పుట్టావు. నేను నిన్ను క్షమించటం ఏంటన్నయ్యా? అసలేం జరిగిందో చెప్పు. చివరిగా నాకేం మిగల్లేదురా, ఈ ఒక్కిల్లు తప్ప. మనకెలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుందన్నయ్య. మనం అనుకోవటానికి ఇందులో ఏమీ లేదు. కాబట్టి నువ్వు నా ఇంట్లోనే ఉంటూ మనందరం మళ్ళీ కలిసి ఉందాం కదా. ఎప్పట్లాగానే రామయ్య లక్ష్మయ్య కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆనందంగా తమ జీవితాలని గడుపుతారు. ఈ కథలో నీతేంటంటే, ఎప్పుడైనా ఒకరిని అన్యాయం చేయాలని చూస్తే ఖచ్చితంగా మనమే అన్యాయం అయిపోతాం. చెప్పుడు మాటలు విన్నా మనం ఎప్పటికీ బాగుపడమని. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. పూర్వం రంగాపురం అనే గ్రామంలో ఒక పెద్ద జమీందారైన కృష్ణారావు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊర్లో చిన్న పెద్ద వ్యాపారాలు, వ్యవసాయం చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉండేవాడు. అలాగే అతనికి రోజు ఉదయాన్నే నిద్రలేచి తన ఇంట్లో ఉండే పాతబడ్ల ఎడ్లబండికి దండం పెట్టుకునే అలవాటుంది. చిన్న చిన్న వ్యాపారాలను నమ్మకస్తులైన వాళ్లకు అప్పగించి పెద్ద పెద్ద పనులు మాత్రం చూసుకుంటూ ఉండేవాడు కృష్ణారావు. అయితే కృష్ణారావు భార్య అన్నిటినీ పరిశీలిస్తూ అతనికి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. కృష్ణారావు కూడా భార్య మాటలను గౌరవించి సరిచేసుకుంటూ ఉండేవాడు. అందుకే అతడు ఇంట్లోనూ ఊర్లోనూ ఎంతో గౌరవింపబడేవాడు. ఒకరోజు కృష్ణారావు ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉండగా అతని భార్య అక్కడికి వస్తుంది. యావండి, మన ఉప్పు వ్యాపారం బాగా డీలా పడిపోయింది. దాన్ని చూసుకునే రంగడికి వివరం తెలియట్లేదు. అందుకే చాలా నష్టం వస్తుంది. అతనికి వ్యాపారం ఎలా చెయ్యాలో కాస్త నేర్పించండి, లేదంటే ఉప్పు వ్యాపారం మూతపడిపోయేలా ఉంది అని అంటుంది. దాంతో కృష్ణారావు ఆ విషయమే ఆలోచించాడు. రంగడు పనిచేస్తాడు కాని ఎలా చెయ్యాలన్నది తెలియదు. తనకు తెలిసిన ఒక విధానంలోనే ప్రయత్నించి ఇంతే ప్రాప్తం అనుకునే స్వభావం తనది. కాని మోసం చేయడం తెలియని వ్యక్తి. అందుకే కృష్ణారావు రంగడిని నమ్మి ఉప్పమ్మే బాధ్యత అప్పగించాడు. అయితే రంగడికి నేర్పిస్తే నేర్చుకునే గుణం ఉంది. కృష్ణారావు రంగడికి వ్యాపారం అంటే ఏంటో, ఎలా చెయ్యాలో నేర్పించాలని నిర్ణయించుకుంటాడు. రంగడు ప్రతిరోజూ ఉదయాన్నే కొన్ని ఉప్పు బస్తాల బండి మీద వేసుకుని ఒక్కో రోజు ఒక్కో ఊరికి వెళ్లి అమ్మి వస్తూ ఉంటాడు. కృష్ణారావు ఒక నిర్ణయానికి వచ్చాక రంగడికి వ్యాపార మెలకువలు నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రోజు ఉప్పు బస్తాలతో రంగణ్ణి తన వెంటబెట్టుకుని కృష్ణారావు పక్క ఊరికి బయలుదేరాడు. వేరే ఊరు వెళ్లాలంటే ఒక నదిని దాటాల్సి ఉంది. ఇద్దరు నది దగ్గరికి వెళ్లారు. అక్కడ 2 పడవలు కనిపించాయి. రంగయ్యకు ఆ పడవలు నడిపే జాలరుల గురించి తెలుసు. కృష్ణారావు అడగకుండానే వాళ్ళ గురించి టకటకా చెప్పేశాడు. తన గురించి కృష్ణారావుకి మంచి అభిప్రాయం కలిగించాలని తాపత్రయపడ్డాడు రంగడు. అయ్యా, ఈ పడవలు నడిపే ఇద్దరి గురించి నాకు తెలుసు. ఆ మొదటి పడవవాడు ఉన్నాడే, వాడు గజేతగాడు. అది వాళ్ళ నాన్నిచ్చిన పడవ. చాలా బాగా నడుపుతాడు. ఆ పడవెక్కితే మనం త్వరగా అటువైపుకి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ రెండో పడవవాడు ఓ మోస్తరు ఈతగాడు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో స్థిరపడుతున్నాడు. ఏదైనా అనుభవమే కదండి. అందుకే మొదటివాడి పడవ ఎప్పుడు నిండుగా వెళ్తూ ఉంటుంది. మనం కూడా ఆ మొదటి పడవలోనే వెళ్దామా? త్వరగా వెళ్ళిపోతాం అని ఉచిత సలహా ఇచ్చాడు. కాని కృష్ణారావు దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. రెండో పడవలోనే వెళ్దామని చెప్పి ఆ పడవ ఎక్కి కూర్చున్నాడు. రంగయ్యకు కృష్ణారావు నిర్ణయం వేరిలా అనిపించింది. అయినా కృష్ణారావు వెంబడే వెళ్ళాడు. గమ్యం చేరుకున్నాక రంగయ్య ఉప్పు బస్తాలు తీసుకుని ఊరి మధ్యలో ఒక మర్రి చెట్టు కింద కూర్చొని కావలసిన వాళ్ళొచ్చి కొనుక్కొని వెళ్తారులే అన్న ధీమాతో తీరిగ్గా కాలం గడిపేశాడు. కృష్ణారావు అతనికి కొంత దూరంలో కూర్చొని ఏమీ మాట్లాడకుండా రంగడి పనితీరుని పరిశీలిస్తూ ఉన్నాడు. 1-2 బస్తాలు అమ్ముడిపోయాయి. రంగడన్నీ సర్దుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. పొద్దుగూకాక కృష్ణారావు ఏమీ మాట్లాడకుండా తిరిగి ఇంటికి బయలుదేరాడు. తర్వాత రోజు మళ్లీ రంగణ్ణి వెంటబెట్టుకుని మళ్లీ పక్కూరికి వెళ్లాడు. నది దగ్గరికి చేరుకున్నారు ఇద్దరు. అయ్యా,
ఆ రెండో అతను నిన్న నెమ్మదిగా తీసుకెళ్ళాడు. ఇవాళ మొదటి పడవలో వెళ్దామా? కాస్త సమయం కలిసొస్తుంది. వద్దు, నెమ్మదిగా వెళ్ళినా ఆ మొదటి పడవలోనే వెళ్దాం. అయ్యా, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అడుగు. మీరు త్వరగా వెళ్ళిపోతామన్న పడవ ఎక్కకుండా నిదానంగా నడిచే పడవే ఎందుకు ఎక్కుతున్నారు? అది నీకు అర్థం అవ్వాలంటే చాలా సమయం పడుతుందిలే. అది సరేగాని, నువ్వు ఉప్పు బస్తాలు తీసుకొని మర్రి చెట్టు కింద కూర్చొనున్నావు. మరి ఉప్పు ఎలా అమ్ముతావు? అయ్యా, ఉప్పు నిత్యవసర వస్తువు కాబట్టి అందరూ ఎలాగూ కొంటారు కదయ్యా. ఇక నేనమ్మేదేముంది? ఆ మాటతో కృష్ణారావుకి రంగడి మనస్తత్వం అర్థమయ్యింది. అయ్యా, మీరు నాతో ఎందుకింత కష్టపడి వస్తున్నారు? ఏమైనా పనుందా మీకు? పనుంది. రేపు కూడా నేను నీతో పాటే వస్తాను. మీరెందుకయ్యా రావటం? ఆ పని ఏదో చెప్తే నేనే చేసి పెట్టేసి ఉప్పు కూడా అమ్మేసి వస్తానుగా. రేపు ఉప్పు నేనమ్ముతాను. మీరా? నేనే. అలా అమ్మే నేను ఈ స్థాయికి వచ్చాను కదా. అది నాకు కొత్త ఏమీ కాదులే అనగానే రంగడు ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత రోజు ఉదయం రంగణ్ణి వెంటబెట్టుకుని ఊరికి వెళ్ళాడు. రోజులాగే రంగడు మర్రిచెట్టు దగ్గరికి వెళ్లబోతుంటే కృష్ణారావు ఆపాడు. ఇక్కడ కాదు అని చెప్పి కృష్ణారావు ఒక ఉప్పు బస్తా ఎత్తుకుని వీధంతా తిరుగుతూ అమ్మకాన్ని సాగించాడు. ఉప్పమ్మా ఉప్పు, కల్తీ లేని సముద్రపు ఉప్పు, రావాలమ్మా రావాలి అని గొంతు చించుకొని అరుస్తున్నాడు. కష్టమనిపించినా సరే ఆగకుండా అరుస్తూ తిరుగుతూనే ఉన్నాడు. రంగయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ ఉన్నాడు. ఇళ్లల్లో ఉండేవాళ్లు బయటకొచ్చి కొంటున్నారు. రోజు ఒక్క బస్తా కూడా అమ్ముడుపోని పరిస్థితిలో కృష్ణారావు మాత్రం చాలా బస్తాల్ని అవలీలగా అమ్మేశాడు. రంగడు మాత్రం అది చూసి నోరు వెళ్లబెట్టి నడుస్తూ ఉన్నాడు. బస్తాలన్నీ మధ్యాహ్నం వేళకి ఖాళీ అయిపోవడంతో రంగడితో మళ్లీ నది ఒడ్డుకి వెళ్ళిపోయాడు. రంగడు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెనకాలే వెళ్ళాడు. త్వరగా తీసుకెళ్లే పడవ అక్కడే ఒడ్డున ఉన్నా కృష్ణారావు మాత్రం ఆ పడవ ఎక్కింది లేదు. చాలాసేపు చూసి చూసి అసహనం పెరగడంతో రంగడు నోరు విప్పాడు. అయ్యగారు, ఒక పడవుందిగా, అందులో వెళ్ళిపోదామా? లేదు, నెమ్మదిగా వెళ్ళే పడవ వచ్చాకే వెళ్దాం. ఇప్పుడు ఇందులో వెళ్తే త్వరగా వెళ్ళిపోతాం కదయ్యా. ఇప్పుడు నువ్వు ఇంటికి త్వరగా వెళ్ళిపోయి చేసేదేముంది? నువ్వు కూడా ఇలాగే త్వరగా వచ్చిన పని కానిస్తే రోజూ త్వరగా వెళ్ళిపోతావు కదా. అంటే అది లేదు, ఇది లేదు. ఆ పడవ వచ్చే వరకు ఇక్కడే ఉందాం మనం అని చాలాసేపు ఎదురుచూసి ఆ పడవతను వచ్చాకే కృష్ణారావు ఎక్కాడు. ఇదంతా చూసిన రంగడికి కృష్ణారావు పద్ధతి ఏంటో అర్థం కాలేదు. ఇద్దరూ పడవెక్కి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళాక మొదటి పడవ మునిగిపోయి కనిపించింది. అతను గజ ఈతగాడు కాబట్టి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డాడు. ఇక రెండో పడవలో ఉన్న రంగడు, కృష్ణారావు ఇద్దరు కూడా ఈ సన్నివేశాన్ని చూశారు. రంగడైతే చాలా బెదిరిపోయాడు. వీరి పడవ మాత్రం నిదానంగా ఒడ్డుకు చేరింది. ఒడ్డుకు చేరాక కృష్ణారావు రంగడితో ఇలా అన్నాడు. చూసావా రంగయ్య, మొదటివాడు గజ ఈతగాడు కాబట్టి ఎలాగైనా బయటపడగలను అనుకుంటూ అతి నమ్మకంగా ఉంటాడు. పైగా అతనికి ఆ పడవ తండ్రి ద్వారా వచ్చిందని నువ్వే చెప్పావు. అంటే అతని కష్టార్జితం కాదు కాబట్టి నిర్లక్ష్యంగానే ఉంటాడు. అందుకే అంత వేగంగా వెళ్తాడు. కానీ రెండో అతను నెమ్మదస్తుడు, స్వయం కృషితో పనిచేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా పడవని తోల్తాడు అంటూ కృష్ణారావు విషయం చెప్పాడు. రంగడికి అప్పుడు గాని విషయమేంటో అర్థమవ్వలేదు. మరి ఈ ఉప్పు వ్యాపారం కూడా బాగా సాగటానికి మెరుగైన ఉపాయం చెప్పండి అయ్యా. రంగయ్య, ఉప్పు అనేది నిత్యవసర సరుకు కాబట్టి ఖచ్చితంగా కొంటారని నువ్వు ధీమాగా చెట్టు కింద కూర్చొని ఉండేవాడివి. అది అతి నమ్మకం. ఎవరైనా సరే స్వయం కృషి చేయనిదే ఏ పనిలోనూ ఎదగలేరు. నమ్మకం ఉండాలి, కానీ అతి నమ్మకం ఉండకూడదు. నువ్వు ప్రతి వీధి తిరగాలి. మన సరుకు కొనుగోలు చేసే వాళ్ళకి అందుబాటులో ఉండేలా చెయ్యాలి. నాణ్యమైన సరుకు అమ్ముతున్నామన్న నమ్మకం వాళ్లకు కలిగించాలి అంటూ వ్యాపారం ఎలా చెయ్యాలో అనేక సూత్రాలు చెప్పాడు. అప్పటినుంచి రంగడికి తన తప్పు తెలిసింది. తర్వాత రోజు నుంచి రంగడు నెమ్మదిగా వ్యాపారం చేస్తూ తన కృషిని నమ్ముకుని సాగాడు. దాంతో నెమ్మదిగా ఉప్పు వ్యాపారం లాభాల్లోకి రావడం మొదలుపెట్టింది. ఎప్పుడో విజయమనేది ఒక రాత్రిలో రాదని, స్వయం కృషే దానికి పునాదని తెలుసుకున్నాడు రంగడు. కృష్ణారావు మాత్రం రోజులానే ఉదయాన్నే నిద్రలేచి ఆ పాతబడిన ఎడ్లబండికి దన్నం పెట్టుకున్నాడు. అందరికీ అది ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఆ ఎడ్లబండితోనే కృష్ణారావు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దాంతోనే మొదలైందని
కృష్ణారావుకి గల అభిమానం అటువంటిది. స్వయం కృషితో పైకొచ్చాడు కనుకే ఆ మాత్రం చాదస్తం ఉంటుందిలే అని అందరూ అనుకున్నారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.